హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షిఫైడ్ బ్లాగ్స్. సో ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయాను అనుకుంటున్నారా? ఏం లేదు, నాకైతే 1 మంత్గా ఎగ్జామ్స్ అయ్యాయి. సో తర్వాత నా సంక్రాంతి హాలిడేస్, సెమిస్టర్ బ్రేక్ అన్నీ అయిపోయాక నాకు ఇప్పుడే మళ్ళీ ఫ్రీ టైం దొరికింది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇవాళ అయితే మేము ఇంకొక విజిట్కి వెళ్తున్నాం, దట్ ఈజ్ ఎక్స్టీరియర్కి వెళ్తున్నాం. సో అందరం ఇంటీరియర్ స్టూడెంట్స్ వెళ్తున్నాం, నాట్ ఓన్లీ మాస్టర్స్ వాళ్ళు కాకుండా అందరూ ఇంటీరియర్ స్టూడెంట్స్ వెళ్తున్నాం. బీఎస్సీ, డిప్లొమా, ఎంఎస్సీ అందరం కలిసి బస్సులో వెళ్తున్నాం. సో మేమైతే కాలేజ్ దగ్గర గ్యాదర్ అయ్యాం. మా మ్యామ్స్ వచ్చాక అందరం కలిసి అయితే బస్సులో వెళ్దాం. సో బస్సులో కలుద్దాం. సో మేమైతే బస్సులో స్టార్ట్ అయిపోయాం. అక్కడికి వెళ్ళేసరికి 2.5 hours పట్టింది రీచ్ అవ్వడానికి. అండ్ వెళ్ళగానే రామోజీ ఫిలిం సిటీ అంత ఉంది ఏంటని అనిపించింది. అండ్ ఇట్ ఫీల్స్ సో గుడ్. మాకైతే బ్యాండ్స్ అయితే ఇచ్చేసారు లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్. సో లోపలికి వెళ్ళగానే ఫుల్ న్యాచురల్, మాకు ముందే చెప్పారు అక్కడంతా న్యాచురల్ మెటీరియల్స్తో చేసి ఉంటారు. ఫుల్ రస్టిక్ లుక్ అండ్ ఆల్ ద ప్లాంట్స్ వర్ ఇంపార్టెంట్. ఈ చైర్స్ పర్టికులర్గా అయితే మీకు చైర్స్లో అనిపిస్తాయి, కానీ ఆ ట్రీ గ్రో అవుతున్నప్పుడే ఆ చైర్స్ అనేవి వాళ్ళు బెండ్ చేసి మేక్స్తో కొట్టి వాటిని అయితే చేశారు. అండ్ దీస్ ఆర్ స్టోన్ కార్వింగ్, ప్రతి ఒక్కటి వాళ్ళు హ్యామర్తో కొట్టి చేసిన టెక్స్చర్స్ అవన్నీ. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఆల్ ద రస్టిక్ లుక్, మనం న్యాచురల్ దాంతోనే రస్టిక్ లుక్ క్రియేట్ చేసి ఎస్థెటిక్ ఫీల్ ఎలా తెప్పించాలో మాకైతే మ్యామ్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ద థింగ్స్ వర్ రియలీ, అంటే ఇంత మనకి చూస్తే చీప్ క్వాలిటీ ఏమో అనిపిస్తుంది, కానీ వాటితో కూడా ఇంత మంచి లుక్ క్రియేట్ చేయొచ్చా? వాళ్ళ థాట్స్ కానీ వాళ్ళ ఐడియాస్ కానీ దో వాజ్ రియలీ గుడ్. అండ్ మంచి మంచి ఇన్స్పిరేషన్స్ అనేవి దొరికాయి. అండ్ చాలా ఇంపార్టెంట్ స్టఫ్ అయితే మేము చూసాం అక్కడ. స్టోన్స్ కానీ కొత్త కొత్త ఎలిమెంట్స్ కూడా మేము చూడడం జరిగింది. అండ్ ఎండ్ అయితే చాలా దారుణంగా ఉంది. మేము డిసెంబర్ టైంలో వెళ్ళాం, కానీ ఎండ్ అయితే చాలా దారుణంగా ఉంది. బికాస్ మేమైతే యూనిఫామ్లో ఉన్నాం, ఆ బ్లాక్ టీషర్ట్స్ అనేవి మా యూనిఫామ్ అనమాట. ఆ ఎండకి ఇంకా చాలా చాలా వేడిగా అనిపించింది. చాలా హ్యూజ్ ఉందన్నమాట, రామోజీ ఫిలిం సిటీ అంత హ్యూజ్ ఉంది. అండ్ దీస్ ఆర్ గ్లాస్ బ్లాక్స్ యూజ్ ఫర్ పార్టిషన్ అండ్ ఆల్. బట్ కలర్స్ అయితే ఆ లోపల నుంచి ఆ సన్ రిఫ్లెక్ట్ అవుతుంది, కలర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇది కూడా చేసింది ఆ రస్టిక్ లుక్తోనే. ద ప్యాటర్న్స్ అండ్ ఆల్ చాలా ఒక 20 feet హైట్లో అలాంటివి క్రియేట్ చేశారు. అండ్ దీస్ ఆల్ ఆర్ ఇంపోర్టెడ్ ప్లాంట్స్, ఇండియన్ క్లైమేట్కి తగ్గట్టు తీసుకొచ్చి వాళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ అ ఫేమస్ దుబాయ్ ఇన్స్పైర్డ్ థీమ్ గార్డెన్ అనమాట. దుబాయ్లో ఫేమస్ గార్డెన్ని వాళ్ళు ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు. అండ్ సో మెనీ థింగ్స్ వర్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. ఈ పర్టికులర్ ఎల్లో దాంట్లో వచ్చేసి మేము నా క్లాస్మేట్స్ అయితే లోపలికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసాం. ఆ లోపల ఎంత హ్యూజ్ ఉంటుంది, ఏదో జెంటిల్మెన్ మూవీలో వాళ్ళు మష్రూమ్స్ తినేసి పడిపోయి మ్యాజిక్ వరల్డ్లా ఉంటుంది కదా, ఆ ట్రీస్ కూడా ఆ పౌడర్ టెక్స్చర్లో చాలా మ్యాజికల్గా ఉందన్నమాట ఆ లోపల సైడ్ అంతా. దట్ వాజ్ రియలీ క్రేజీ అనిపించింది, క్రేజీ ఎక్స్పీరియన్స్. చూస్తే ఏదో దెయ్యాల్లో దాంట్లోకి వెళ్తున్నట్టు అనిపించింది. అండ్ ప్రతి యూస్ చేసిన మెటీరియల్, స్టోన్ కానీ స్టీల్ కానీ ఎవ్రీథింగ్, వాళ్ళు చేసిన స్టోన్ కార్వింగ్ చూస్తే వాటర్ జెట్ కటింగ్తో చేశారా లేదా రియల్గా వాళ్ళ హ్యాండ్తో చేశారా అని ఇక్కడ మాకు గైడ్ అయితే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ దిస్ ట్రీ పర్టికులర్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఈ ట్రీని కింద రబ్ చేస్తే మనకి ఎల్లోయిష్ పౌడర్ వస్తుంది. దట్ ఈస్ యూస్ ఫర్ న్యాచురల్ పౌడర్స్లో ఏదో యూస్ చేస్తారంట. అండ్ ఇది ఒక వుడ్, అది స్టోన్ కింద కన్వర్ట్ అవుతుంది. అరౌండ్ 300 years నుంచి అది ఉంది. వుడ్ అనే స్టోన్ కింద కన్వర్ట్ అవుతుంది. అండ్ లాస్ట్ కమ్ దిస్ జాపనీస్ గార్డెన్. ఈ జాపనీస్ గార్డెన్ కూడా చాలా హ్యూజ్ ఉంది. పర్టికులర్ ప్లేస్, దిస్ ఈస్ ద లాస్ట్ వన్. లోపలికి వెళ్ళగానే మాకైతే జుమాన్జీ మూవీ గుర్తొచ్చిందనమాట. స్టార్టింగ్లో బల్లిగుడ్లు సీన్ ఉంటుంది కదా, అది చూడగానే అది గుర్తొచ్చింది. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ద జాపనీస్ ఫ్లవర్స్ వర్ రియలీ బ్యూటిఫుల్. మేమైతే అక్కడ అంత హ్యూజ్ ఉంది కాబట్టి ప్లేస్, మేమైతే దాగుడు మూతలు కూడా ఆడామన్నమాట. దట్ వాజ్ రియలీ క్రేజీ. అండ్ వాళ్ళు చేసే కార్వింగ్స్, ఆ ట్రీ కార్వింగ్స్ కానీ ఆ ప్యాటర్న్స్ కానీ రియల్గా కట్ చేసి ద క్రాఫ్ట్మెన్షిప్ వాజ్ రియలీ గ్రేట్ అనిపించింది. ప్రతి ఎలిమెంట్, ప్రతి లుక్ చాలా అమేజింగ్ ఉంది. అండ్ లాస్ట్ కమ్స్ ఈ జాపనీస్ గార్డెన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఒక కెఫే స్టైల్,
ఆ మష్రూమ్ ప్యాటర్న్, ఇగ్లూ ప్యాటర్న్స్తో వీళ్ళు కెఫే స్టైల్లో స్టార్టింగ్ ఒక సిట్అవుట్ ఏరియాలా క్రియేట్ చేస్తున్నారు. దట్ ఈస్ స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్. ఇంకా మేము చూడలేనివి చాలా ఉన్నాయి బికాజ్ దే ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. చూసే ప్రతి ఎలిమెంట్ కూడా ఇంకా ఇంకా ఉంటే బాగుండు, ఇంకా చూస్తే బాగుండు, అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ వర్త్ ఫర్ ద మనీ. చాలా 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 క్రేజీ ఉంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. తర్వాత అయితే మేము బస్లో చిల్ అవుతూ మంచిగా రిటర్న్ అయిపోయాం. సో ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and see you in the next video. Until then, bye bye.